పండి కూర్చోండి. మనిషి వచ్చింది. ఏడుపాలపోతున్నాము. నేను ఫాస్టింగ్ ఉన్నా. హన్షి మంచిగా ఏం తింటుంది? ఆరెంజ్ తింటుంది. ఆరెంజ్ హన్షి కూర్చోడు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. మేము ఏడుపాయలు వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాము. హన్షు ఫస్ట్ టైం వస్తుంది. ఇస్తుంది తినండి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరిది. హన్షుగాడు డ్రెస్ ఇప్పేసిండు. ఉబ్బరిస్తుందంట, ఇప్పేసింది. ఇవన్నీ బొగాన్లు అవన్నీ సర్ది పెట్టుకున్నాం. ఓమయ్యమ్మవి ఆడ పోయినాక బువ్వ వండుకోవాలి. బువ్వ ఇంకా చూడు, నువ్వు వీడియోలో చూడు. అరే చూడు బే. హన్షు వాళ్ళు ఆ కార్లో వస్తున్నారు. మేమేమో ఈ వెహికల్లో. మేము సామాన్లు వేసుకొని మమ్మల్ని నిన్ను ఎత్తేసారు. వాళ్ళు కాళ్ళు వస్తారు. ఏమైందంటే మేము ఒక మేకని తీసుకొని పోతున్నాము. అంటే డాడీ మొక్కున్నాడు కోస్తా అనేసి. సో ఆ మేక జంప్ అయింది. ఇప్పుడు దాన్ని పట్టుకరావడానికి వెళ్ళి తాడి మొత్తం ఇప్పుకొని జంప్. ఇంట్లో ఒక కోడిని వేసినాం అనమాట. ఒకటే మేకను కొయ్యొద్దు కాబట్టి కోడిని కూడా మనిషి ఎట్లా చూస్తుంది. ఈ డ్రమ్ములో కోడి ఉందని కోడినే చూస్తుంది. ఏం చేసాం పండు? తాత మొక్కిండు కొయ్యాలి. మనిషికి కోడి పిల్లలు అంటే మస్తు ఇష్టం. పిట్ట పిల్లలు అంటే ఇష్టం. పిన్ని తీరు అవుతుంది పెద్దగా నాకు కదా. చూడు వీడియోలో చూడు. హాయ్ చెప్పు. హాయ్. ధైర్యం ఎక్కువైంది నీకు. అది కొడుతుంది ఆయనతో మూతి మీద కట్టేసి. భయపడ్డది. మేక దొరికింది. అది కూడా దమ్ పట్టింది అనమాట. ఈ ఎండలు ఎక్కడెక్కడనో ఉరికింది. అందరు కలిసి పట్టుకొని వచ్చారు. వాటర్ పెట్టినాం, తాగుతలేదు. ఫైనల్గా ఏడుపాలకు వచ్చేసినాము. మా వాళ్ళు ప్లేస్ చూడడానికి పోయారు. మా వాళ్ళు వండుకున్నారు. అన్నీ దియ్యు అనేసి మా పెద్దమ్మ అంటుంది. వచ్చినామని చెప్పాలి కదా. మేము ఏడుపాలకు రాగానే ఇక్కడ ఒక క్యూట్ గర్ల్ కనిపించింది అనమాట. కార్లో నుంచి నన్ను తొంగి చూస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఒక్క పన్నే వచ్చింది మీకు. ఎక్కువ నవ్వుతున్నారు మీరు. త్వరి కొడుతురు. ఇక్కడ చూడండి మేడం. ఎక్కడికి వచ్చిర్రు? హన్షు ఫస్ట్ టైం వచ్చింది ఏడుపాయల. చూడాలి ఎంత వెళ్ళాడుతుందో. అమ్మో ఫాస్టింగ్ ఉన్నావా నువ్వు? ఫాస్టింగ్ ఉన్నావా? ముఖం కడుక్కుంటున్నాము. ఫాస్టింగ్ వదులుతాం కదా ఇప్పుడు. సుష్మ కడుక్కుంది. నిజంగా ముఖం కడుక్కునేసరికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఇప్పటిదాకా హెడేక్ వచ్చింది ఎండ వల్ల. మా ప్లేస్ తయారవుతుంది. టెంట్ వేస్తున్నారు. టెంట్ కాదు, అది కవర్ వేస్తున్నారు. హన్షు డాగ్ అంటే ఎక్కడ పోయి? డాగ్ ఇప్పుడు అక్కడ పెద్ద డాగ్. కవర్ కడుతురు. ఇట్లా పూజ చేసి ఒక్క పొద్దు ఇడుస్తాం. ఒక్క పొద్దు ఇడుసుడు స్టార్ట్. ఫాస్టింగ్ వదిలిన తర్వాత కొద్దిసేపు జాతరలో తిరుగుదాం అనేసి బయటికి వచ్చినాము. ఏంటంటే నేను ఫాస్టింగ్ వదిలంగానే ఫుల్ వాటర్ తాగేసిన. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి అసలు వాటర్ తాగకుండా ఉంటాము. సో వాటర్ కనిపించేసరికి నేను ఫ్రూట్స్ కంటే ఎక్కువ వాటర్ తాగేసిన. దానివల్ల ఏమైందంటే వామిటింగ్స్ చేసుకున్నా. ఇంకా మొత్తం పేషెంట్ లాగా అయిపోయినా. బయటికి వెళ్ళేసి మనం తిందాము అనేసి ఐస్ క్రీమ్ తిన్నా. ఐస్ క్రీమ్ తినంగానే కొంచెం సెట్ అయిపోయినా. మేము ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ తింటాము. అంటే పెరుగన్నంతో వదిలేసాము. అప్పటి వరకు ఇంకా ఏం తినాం మళ్ళా. అందుకే కొంచెం
రైస్ తిన్నది వేరు ఉంటుంది, ఫ్రూట్స్ తిన్నది వేరు ఉంటుంది. సో అట్లా ఫ్రూట్స్ తినేసి వాటర్ తాగేసరికి మొత్తం తిప్పి వామిటింగ్స్ అయినాయి. ఇంకా ఐస్ క్రీమ్ తినేసరికి సెట్ అయినా. సో ఇవి బొమ్మలు తీసుకున్నారు అక్క వాళ్ళు, బాగుండే క్యూట్గా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండే అనమాట, చిన్నగా ఉన్నాయి, బాగా అనిపించినాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము జల్దీ లేచి దర్శనానికి వెళ్ళినాము. ఎప్పుడు మేము 5:30కి అట్లా లేచినాం అనుకుంటా. 6కి అయితే మేము దర్శనంకి వెళ్ళినాము. ఇంకా కూల్ వాటర్ తోటి అయితే స్నానం చేసుకోవాల్సి వచ్చింది. నాకు మెయిన్గా డెకరేషన్ నచ్చింది. ఆ లైటింగ్స్ కానీ ఆ ఫ్లవర్స్తో చేసిన డెకరేషన్ కానీ చాలా బాగా అనిపించింది. మెయిన్గా స్టాచ్యూస్ కూడా పెట్టిర్రు దేవుళ్ళవి. సో శివుంది పెట్టిర్రు, దుర్గామాతది పెట్టిర్రు, పోతురాజు, వీళ్ళందరివి పెట్టిర్రు అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఫొటోస్ దిగుదామంటే మాకు టైమే లేకుండే. మెయిన్గా జాతరలోకి వెళ్తే వాళ్ళు చిన్నపిల్లలు, బాయ్స్ మొత్తం, చిన్నపిల్లలు కాదు యంగ్గా ఉండే బాయ్స్ మొత్తం ఇట్లా పీపలు పట్టుకొని ఊదుతారు కదా. సో వాళ్ళేమో వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తారు, కానీ ఇట్లా చిన్న పిల్లలు అంతా ఏడుస్తారు. హన్షు అయితే మస్తు భయపడింది, మస్తు ఏడ్చింది. మాకైతే మస్తు బాధ అనిపించింది అనమాట. వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇట్లా చేయడం ఏందో, ఇంకా ఎవరిష్టం వాళ్ళది. కానీ హన్షు అయితే చాలా ఏడ్చింది, మస్తు భయపడింది. ఇంకా ఆమెను కూడా నిద్ర మబ్బులోనే తీసుకుపోయినాము స్నానం చేయించుకొని. దర్శనం అయితే మాకు ఒక 20 minutesలో అయిపోయింది. దర్శనం లైన్లో ఉన్న వాళ్ళందరినీ హన్షు ఇట్లా కొట్టుకుంటూ కూర్చుందనమాట. అన్న వాళ్ళు వీళ్ళ అంకుల్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని రప్ప కొట్టబట్టిన ఉండే. పాపం ఏమనలేరు, చిన్న పాప అనేసి ఊకున్నారు. అంటే నవ్విరనమాట. నవ్వి ఇంకా ఆమెకి చేతికి కిస్ చేసిర్రు, ఇంకేం అనలేరు. దర్శనం మంచిగా అయింది. బట్ ఏంటంటే చాలామంది రష్ ఉండడం వల్ల దేవతని కొంచెమే చూడాల్సి వచ్చిందనమాట. ఫేస్ మాత్రమే కనిపించింది. మొత్తం దేవతని కూడా ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేసారనమాట. మొత్తం పూలదండలు అవన్నీ నాకేం ఎక్కువ కనిపించలే, కానీ లైట్గా ఏదో కొంచెం కనిపించింది. మేము దర్శనం చేసుకున్న తర్వాత డే అయితే అసలు దర్శనంకి చాలాసేపు పట్టిందంట. అసలు దేవతని చూడడానికి కూడా ఎక్కువ కనిపించలే అనేసి అన్నారు. సో డెకరేషన్ అయితే సూపర్ ఉండే. ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఏడుపాయలు వెళ్తాము. సో ఏడుపాయలు అయితే మాకు ఏదో బాగా తెలిసిన ప్లేస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడన్నా తప్పిపోతే విధంగా మేము ఉండే ప్లేస్కి కరెక్ట్గా వెళ్ళిపోతాము. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు ఒకటే ప్లేస్లో ఉంటాం అనమాట. ఆ ప్లేస్ అయితే ఖాళీ లేకుండా ఇంకో ప్లేస్లో ఉండాల్సి వచ్చింది. బట్ ఆ ప్లేస్ కూడా మాకు గుర్తుందనమాట. చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. జాతర మొత్తం తిరగాల్సి వస్తుంది అనమాట, ప్లేస్ మాత్రం దొరకదు. సో హన్షు వాళ్ళు అయితే ఫొటోస్ దిగిరు ఇక్కడ. హన్షు, డాడీ, మామయ్య దిగిరు అనమాట. ఇంకా నేనైతే దిగలేను, నాకు దించేటోళ్ళు ఎవరు లేరు. డాడీ దించితే తెలుసు కదా, అందరు డాడీలు ఎట్లా దించుతారు అట్లనే దించుతారు, కాబట్టి నేను దిగలేను. టెంపుల్ ముంగట అయితే ఒక చిన్న గుండం ఉంటుంది. కపుల్స్ కొందరు మొక్కున్న వాళ్ళందరూ మునుగుతారు కదా, సో అక్క వాళ్ళు కూడా మునిగిరు. చాలా చిన్నగా ఉంటుంది, ఇద్దరే పడతారు. ఫుల్గా కూడా పట్టము, హాఫ్ వరకే వస్తాయి వాటర్ అయితే. సో అక్కడైతే 200 తీసుకున్నది ఆమె. ఒక ముసలామె ఉండే అనమాట. 201 ఇవ్వండి, 100 అయితే అస్సలు వద్దని అన్నది. సో 200 తీసుకుందనమాట. అక్క వాళ్ళు మునిగిరు. హన్షు పర్షన్ అవుతుంది, ఏంది మా మమ్మీ వాళ్ళని ఏం చేస్తారు అనేసి చూపించినాం. ఇట్లా మునుగుతున్నారు అనేసి చూసి ఆమె పర్షన్ అయింది. ఎందుకు మా మమ్మీ వాళ్ళని ఇట్లా మునిగేస్తారు అనుకున్నట్టుంది. సో కొద్దిసేపు వెళ్ళాడింది అనమాట వాళ్ళు అట్లా మునుగుతుంటే. మా ఊళ్ళో నూనె పూలలు చేస్తున్నారు. ఇప్పటిదాకా వండుకున్నాము, ఇప్పుడే లేచినాము, రెడీ అవుతున్నాము, జాతరలో పోతాము. ఎడ్ల బండ్లు తిరుగుతాయి ఈరోజు. అంచు ఇగో ఇలా మంచి వచ్చినావు నువ్వు, చూడు. అగో
హన్షు కూడా రెడీ అవుతుంది. ఆమె సొంతం రెడీ అవుతుంది ఈరోజు. సరే సరే.